వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇండిసెస్ అండ్ సార్ట్స్ లో మనం టైప్ 4 లో 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. రిమైనింగ్ చూద్దాం. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఆ వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి డైరెక్ట్ గా మీరు గణేష్ సార్తో మాట్లాడొచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 141 చూడండి. క్వశ్చన్ నెంబర్ 141 ఏమి ఇచ్చాడంటే, what is the value of 1.1 whole cube plus 0.7 whole cube by 1.1 square minus 1.1 into 0.7 into plus 0.7 whole square అండి. ఇది మనకి ఫార్ములా బేసిక్ లో ఉంది, మీకు అర్థమైపోతుంది కూడాను. ఎలా ఉందండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. అంటే దీన్ని ఏమో రాయొచ్చండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చండి. బైలో కూడా ఏముందండి, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఏం మిగులుతుంది మనకి, ఏ ప్లస్ బి మిగులుతుందండి. ఏ ప్లస్ బి మిగులుతుంది. ఏ అంత ఇక్కడ 1.7 అండి, 1.1 అండి. ఇది బి ఎంత అండి, 0.7 అండి. రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, 1.8 వస్తుందండి. 1.8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 142 అండి. వాట్ ఇస్ ది సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ x to the power of 128 plus 1 into x to the power of 32 plus 1 into x to the power of 64 plus 1 into ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఓకే, ప్రాబ్లం లేదండి. x to the power of 16 plus 1 into x to the power of 8 plus 1 into x to the power of 4 plus 1 into x square plus 1 into x plus 1 అనమాట. దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలంటే, దీన్ని x minus 1 తో గురించి x minus 1 తో భాగించండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, x plus 1 into x minus 1 ఈ రెండు ఇంటూ చేస్తే x square minus 1 వస్తుందండి. x square minus 1 ఇక్కడ x square plus 1 అండి. అంటే ఇది కూడా a plus b into a minus b రూపంలో ఉంది కాబట్టి x to the power of 4 minus 1 వస్తుందండి. అలా మనం పెరుగుతుంటూ పోతే దీనికి కూడా ఏమవుతుందండి, x to the power of 128 minus 1 into x to the power of 128 వస్తుందండి. ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 వస్తుందండి. ఓకేనండి. బైలో మాత్రం ఇది ఉండిపోతుంది, ఏది ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు చూడండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ దీని డబుల్ అవుతుంది కదా, అంటే 128 256 అవుతుందండి, మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అండి. కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఇలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ దీని పవర్ లో కూడా చూసుకోవచ్చు అండి. పవర్ లో మనకి ఈ రెండు కాదని అర్థమైపోతుందండి. ఎలా అంటే దీని పవర్ ఆల్రెడీ 128 ఉందండి, అంటే దీని యొక్క పరిమాణం అంటారు. దాన్ని మనము దీని అన్నిటితో గుణించినట్లయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది, కానీ 128 ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు కాదండి. అయితే ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. మనం ఇది ఎందుకు అవుతుందని ఫిక్స్ అయ్యామంటే, దీన్ని మనం దేంతో గుణిస్తున్నామంటే x - 1 తో గుణించి x - 1 తో భాగిస్తున్నామండి. కాబట్టి మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 143. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 12/√5 ప్లస్ √3 ప్లస్ 18/√5 మైనస్ √3 అండి. ఇప్పుడు చూడండి, సేమ్ మనకి ఇక్కడ ఇంతకుముందు ఏ ప్రాసెస్ అయితే యూజ్ చేసామో ఆ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ √5 ప్లస్ √3 ఉంది కదండి, అది పైకి వెళ్తే ఏమవుతుందంటే √5 మైనస్ √3 అవుతుంది. అంటే 12 ఇంటూ √5 మైనస్ √3 అవుతుందండి. బై 5 మైనస్ 3 అంటే 2 వస్తుందండి. ప్లస్ ఇక్కడ 18 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుందండి, బై 2 అండి. 2తో 2 9ల 2తో 2 6లు క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 6√5 అవుతుందండి, 6√3 అవుతుందండి. ప్లస్ 9√5 అండి, ప్లస్ 9√3 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మనం కలపండి ఒకసారి. ఇది 6√5, ఇది 9√5 అండి. అంటే మనకి ఏమవుతుందంటే 14√5 వస్తుంది. సారీ 15√5 అవుతుంది. ఇక్కడ మైనస్ 6√3, ఇక్కడ ప్లస్ 9√3 అంటే ఏమవుతుందంటే ప్లస్ 3√3 అవుతుంది. 3√3 చూడండి, ఇలా మనకి ఎక్కడైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇందులో లేదు కాబట్టి 3 కామన్ తీయండి. దీనిలో 3 కామన్ తీస్తే 5√5 ప్లస్ √3 అవుతుందండి. కాబట్టి ఇది ఎక్కడ ఉందో చూడండి, ఇది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 144 అండి. క్వశ్చన్ నెంబర్ 144 చూడండి. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ది ఈక్వేషన్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై √6 అండి. అయినట్లయితే ఎక్స్ వాల్యూ కావాలి. అయితే ఇటువంటి క్వశ్చన్స్ కి ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే, ఎక్స్ ని అంతే మన ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూస్ అనేవి అందరూ సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రయత్నించండి. చేసినట్లయితే మనకి సింపుల్ గా ఆన్సర్ వస్తుంది అనమాట. ఒకసారి సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏమవుతుందండి, ఎక్స్ వాల్యూ ఒక్కొక్కటి తీసుకోండి. ఏం తీసుకుంటారు, -2 తీసుకున్నారు అనుకోండి. -2 తీసుకుంటే
ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ లో -2 వేశారు అనుకోండి, -2 వేస్తే ఏమొస్తుందండి, -1/2 వస్తుందండి. ఇక్కడ 1/2 రూపంలో వస్తుందండి, అంటే 1/3 అని వస్తుంది. చూడండి దీనివల్ల ఉపయోగం ఏముంటుంది అంటే, ఇది కష్టం అవుతుందేమో చూద్దాం. అలా కాకుండా స్క్వేర్ చేసాం అనుకోండి, స్క్వేర్ చేస్తే మనకి √3 రావాలి. ఒకసారి చేద్దాం. 2 ట్రై చేస్తే 2 అర్థమైపోతుంది. ఏమవుద్దండి, 1 - 2/2 -2 దీనికి √/-2/(-2/1 - 2) అండి. అంటే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 1 - 2 అంటే -1 అవుతుంది, -1/-2 అండి, అంటే √/. ఇక్కడ కూడా ఏమవుతుందండి, -2/-1 అవుతుందండి. ఈ మైనస్లు క్యాన్సిల్ అయిపోతుంది, 1/6 అంటే మనకి √6 వచ్చే అవకాశం లేదండి, కాబట్టి ఇది కాదండి, అంటే ఫస్ట్ వన్ కాదు. అలాగే 2 కూడా కాకపోవచ్చు, చూద్దాం ఒకసారి. 2 వేసేద్దామండి, ఎందుకు, సెకండ్ ఆప్షన్ చూద్దామండి. 3 కదా, 3 వేసాం అనుకోండి, 1 + 3 1+3/3 అండి, √/, మైనస్ √/3/1 + 3 అండి, అంటే ఏమవుతుందండి, 4/3 అవుతుంది, అంటే 2/√3 అవుతుంది. ఇక్కడ కూడా √3/2 అవుతుందండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేసాం అనుకోండి, బైలో ఏమొస్తుందండి, 2√3 అవుతుందండి. బైలో మన 2√3 వస్తుంది, కానీ ఏం రావాలి, √6 రావాలండి. అంటే మనకి ఇది కూడా కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ కాదండి. నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, థర్డ్ ఆప్షన్ 2 తీసుకున్నాం అనుకోండి. 2 తీసుకుంటే 1 + 2/2 అండి, √/, మైనస్ √/2/1 + 2 అండి, అంటే ఏమవుతుందండి, √3/√2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి, √2/√3 అవుతుందండి. ఈ రెండింటికి ఎల్సిఎం చూసుకున్నట్లయితే √2 × √3 √6 అవుతుందండి. ఇప్పుడు √3 × √3 ఏమవుతుందండి, 3 అవుతుందండి. √2 × √3 ఏమవుతుందండి, 2 అవుతుందండి. 3 - 2 = ఏమవుతుంది, 1 అవుతుంది. 1/√6 వచ్చిందండి. కాబట్టి x ఏమవుతుందండి, 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. x 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఆప్షన్ తో ట్రై చేయండి, చాలా సింపుల్ గా మీకు అనిపిస్తుంది అనమాట. లేదంటే మనకి దీనికి హోల్ స్క్వేర్ చేయాలండి, చేసినప్పుడు మనకి చాలా ఇబ్బంది పడడానికి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 145 అండి. ఇఫ్ √5 + x 5 + x plus √5 - x by √5 + x minus √5 - x is equal to 3 అండి. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x అన్నాడు. అయితే x వాల్యూ కనుక్కోవాలండి ఇక్కడ. మరి x వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడ తెలిసిన వాల్యూస్ వేసేయండి. ముందు హోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వేయండి. ముందు 4 వేసాం అనుకోండి. 5 + 4 అంటే 9 అవుతుందండి. 5 + 4 అంటే 9 అవుద్ది. అంటే 9 √/, ఏమవుతుందండి, 3 అవుతుందండి. ప్లస్ 5 - 4 అంటే 1 అండి. కాబట్టి √/, ఏమవుతుంది, 1 అవుతుందండి. బై ఇక్కడ చూడండి, 5 + 4 అంటే 9 అంటే 3 అవుతుంది. ఇక్కడ -1 అండి. అంటే 3 + 1 అంటే 4 అవుతుంది. 4/2 అంటే 2 వస్తుంది. అంటే ఈ ఆప్షన్ కాదండి. 3 చూడండి, 3 వేసారు అనుకోండి, 5 + 3 అంటే 8 అవుతుందండి. 8 వల్ల ఏమైనా యూజ్ ఉందా, అంటే √8 వచ్చేస్తుంది మనకి. √8 వల్ల మనకి యూజ్ ఉంటుందా చూసుకోండి. మళ్ళీ 5/2 వేసాం అనుకోండి, 5/2 వేస్తే 10, 15 అది కూడా అవ్వట్లేదు. కాబట్టి ఒకసారి 3 ట్రై చేద్దామండి. 3 ట్రై చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, √5 + 3 అంటే 8 అవుతుందండి. మైనస్ ప్లస్ √5 - 3 అంటే 2 అవుతుంది. అంటే √8 + √2 అంటే ఇక్కడ కూడా ఏమవుతుందండి, √8 - √2 అవుతుంది. ఇప్పుడు దీన్ని 8ని 2√2 అని రాయొచ్చండి, ప్లస్ 2√2 అంటే బై ఇక్కడ దీన్ని 2√2 - √2 అని రాయొచ్చండి. ఇక్కడ చూడండి, 2√2 + √2 ఏమవుతుందండి, 3√2 అవుతుందండి. బట్ 2√2 - √2 ఏమవుతుంది, √2 అవుతుంది. √2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందంటే 3 మిగిలిందండి. మనం 3 కదా మిగిలాలండి. మనం 3 తీసుకున్నట్లయితే 3 వచ్చిందండి. అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ కరెక్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇది చేసాము, మనకు రాలేదు కాబట్టి 3 కరెక్ట్ ఆన్సర్ అయిందండి. చూసుకోండి, నెక్స్ట్ వన్ చూడండి. లేదంటే దీనికి కూడా మనం ఏం చేయాలంటే హోల్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేయాలి. అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 అండి. What is the value of 2.3 plus 1.7 whole square minus 2.3 minus of 2.3 minus 1.7 whole square అంటే ఇది ఎలా ఉంచండి, a plus b whole square minus a minus b whole square లో ఉందండి. a plus b whole square minus a minus b whole square is equal to ఏమవుతుందండి, 4ab అవుతుందండి. అంటే 4 into a ఎంత అండి, 2.3 అండి, b ఎంత అండి, 1.7 అండి. ఎంత ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందో అది ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, యూనిట్ డిజిట్ చూద్దాము.
యూనిట్ డిజిట్ ఏమవుతుందండి 3 into 7 అండి. 3 7 21 అండి. 1 into 4 అండి. అంటే చివరిలో 4 వస్తుందండి. చివరిలో 4 వచ్చింది ఆన్సర్ కాబట్టి 15.64 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 15.64 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఓన్లీ యూనిట్ డిజిట్ చేస్తే చాలు, ఎందుకంటే ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్లు వేరేగా ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉంది, 2 నెంబర్స్ రావాలి. ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకేనండి. మీకు తెలిసిన బేసిక్ రూల్స్ తెలుసుకుంటే చాలు, మీకు ఆన్సర్ గుర్తుపట్టవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 147 అండి. వాట్ ఇస్ ది సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 33/6 - √3 అండి. 33/6 - √3 దీని వాల్యూ చూడండి. ఇప్పుడు ఏమవుతుందండి, దీని ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ తెలియట్లేదు, ఇది ఈక్వల్ టు అయి ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి, చూద్దాం. 33 ఇంటూ దీన్ని రేషనలైజింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైకి వెళ్ళినట్లయితే 6 + √3 అవుతుందండి. 6 + √3 బై ఇక్కడ దీనికి స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుందండి 36 మైనస్ √3కి స్క్వేర్ చేసినట్లయితే 3 అవుతుందండి. 36 - 3 అంటే 33 అవుతుందండి. ఈ 33 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి 6 + √3 మిగులుతుందండి. 6 + √3 is correct answer అనమాట. 6 + √3 is correct answer. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 148. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ √1509 + √112 అని ఇచ్చాడు. సారీ 144 అని ఇచ్చాడు. ఈ √144 వాల్యూ 12 అండి, కాబట్టి కలిపియండి మొత్తం. 1509 + 12 ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఏమవుతుందండి 1521 అవుతుందండి. 1521 దీనికి √1 మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1521 √1 చూడండి, చివరిలో మనకు 1 ఉంది కాబట్టి మనకి యూనిట్ డిజిట్లు ఏం రావచ్చు అండి, 1 రావచ్చు లేదా 9 రావచ్చు అండి. తర్వాత టూ నెంబర్స్ అయిపోయి 15 ఉందండి. 15 సరిపోయే స్క్వేర్ తీసుకున్నట్లయితే మనకు 3 స్క్వేర్ సరిపోతుందండి. 4 స్క్వేర్ అంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ 1521 కి 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 అండి. ఈ 15 అనేది దీనికి దగ్గరగా ఉందా దీనికి దగ్గరగా ఉందో చూసుకోండి. 16 దగ్గరగా ఉంది కాబట్టి, అంటే పెద్ద నెంబర్ దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద ఆన్సర్ అవుతుంది. 39 ఆన్సర్ అవుతుంది. కాబట్టి 39 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 39 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 149 చూడండి. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 4³ - 3 స్క్వేర్ 4² - 3 స్క్వేర్ + 6² - 5 స్క్వేర్ + 8² - 7 స్క్వేర్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ అన్ని కూడా 2 పేర్స్ లా ఉన్నాయి చూడండి. ఇక్కడ 4² - 3 స్క్వేర్ a² - b స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీని ఏమని రాయొచ్చండి 4 + 3 × 4 - 3 అని రాసుకోవచ్చండి. 4 - 3 ప్లస్ ఇక్కడ 6² - 5 స్క్వేర్ ఉంది కదండి, ఈ రెండింటికి 6 + 5 × 6 - 5 అని రాసుకోవచ్చండి. 6 - 5. నెక్స్ట్ తర్వాత 8² - 7 స్క్వేర్ ని 8 + 7 × 8 - 7 అని రాసుకోవచ్చండి. ఇక్కడ చూడండి 4 + 3 అంటే 7 అవుతుందండి. 7 × 1 7 అండి. ప్లస్ 6 + 5 అంటే ఏమవుతుంది 11 అవుతుంది. 11 × 1 11 అవుతుంది. 6 + 8 + 7 = 15 కాబట్టి 15 × 1 15 అండి. మొత్తం 3 ప్లస్ చేసాను. ఇప్పుడు ఎంత అంటే 7 + 11 అంటే 18 అవుతుంది. 18 + 15 అంటే 33 అవుతుంది. 33 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 150 అండి. P is equal to √7 - √6/√7 + √6. Then what is the value of P + 1/P అని ఇచ్చాడు. P + 1/P. ఇక్కడ P is equal చూడండి, ఇక్కడ బైలో మనకు √7 + √6 ఉంది. ఇక్కడ పైకి వెళ్ళినట్లయితే √7 - √6 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ √7 - √6 ఉంది కాబట్టి ఏమవుతుందండి √7 - √6 హోల్ స్క్వేర్ అవుతుందండి. బై ఈ 7 కి 6 కి డిఫరెన్స్ 1 కాబట్టి 1 అండి. ఇప్పుడు చూడండి దీనికి హోల్ స్క్వేర్ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి 7 + 6 -2 ఇంటూ √7 × 6 అండి, అంటే 42 అవుతుందండి. ఇప్పుడు చూడండి 7 + 6 అంటే ఎంత అండి 13. 13 - 2√46 42 అండి. 2√42. మరి P ఈజ్ ఈక్వల్ టు అది అయినట్లయితే ఇది P ఈజ్ ఈక్వల్ టు మరి 1/P ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది ప్లస్ వస్తుందండి అంతే. ఇంకా 13 + 2 × √42. ఆల్రెడీ ఈ ముందు వీడియోస్ లో కూడా ఇది ఎలా వచ్చిందని చెప్పడం జరిగిందండి. మరి ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు P వాల్యూ తెలుసు, 1 + P వాల్యూ తెలుసు అండి. ఇప్పుడు మనకి ఏం కావాలి P + 1 + P 1/P కావాలండి. సారీ 1/P. P వాల్యూ తెలుసు, 1/P వాల్యూ తెలుసు. P + 1/P వాల్యూ కావాలండి. ఇప్పుడు చూడండి P వాల్యూ ఎంత అంటే 13 - 2√42 అండి. 1/P వాల్యూ ఎంత అంటే 13 + 2√42 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుందండి 13 + 13 మిగులుతుందండి. 13 + 13 ఎంత అండి 26 అవుతుందండి. క్వశ్చన్ 150 ఆన్సర్ ఏమవుతుందండి 26 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 151 అండి. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 3² + 7² + 11² + 13² + 17² -1² -5² -9² -11² -15² అని ఇచ్చాడండి.
ఇప్పుడు చూడండి, ఈ రెండు ఒక పేరుగా తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండు ఒక పేరుగా తీసుకోండి. ఈ రెండు ఒక పేరుగా తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు అలా తీసుకోండి. అంటే మనకి ఎందుకంటే చూడండి, రాస్తాను మీకు, రాస్తే మీకు అర్థమైపోతుంది. 3² - 1² అనమాట. ప్లస్ 7² - 5² అండి. ప్లస్ 11² - 9² అండి. ప్లస్ 13² - 11² అండి. ప్లస్ 17² - 15² అండి. ఇలా ఉంటే ఈ 2 అనేవి A² - B² రూపంలో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనం విడదీయొచ్చండి. ఇది A² - B² అంటే ఏమవుతుందండి? A+B × A - B కాబట్టి A+B చేస్తే ఏమవుతుంది? 3 + 1 అంటే 4 అవుతుందండి. 4 ఇంటూ ఈ రెండు మైనస్ చేస్తే 2 వస్తుందండి. ప్లస్ ఈ రెండు ప్లస్ చేయండి, ఎంత అవుతుంది? 12 అవుతుందండి. ఇంటూ రెండు మైనస్ చేస్తే 2 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే 20 అవుతుందండి. 20 ఇంటూ 2 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే 24 అవుతుంది. 24 ఇంటూ 2 అండి. ఆ రెండు ఇక్కడ మన 17 - 15 ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 17 + 15 ఏమవుతుందండి? 32 అవుతుందండి. 32 ఇంటూ 2 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం మొత్తం ఇంటూ చేయండి ఒకసారి. 4 2 జా 8 అండి. 12 2 జా 24 అండి. నెక్స్ట్ 22 జా 40, 24 2 జా 48, 32 2 జా 64 అండి. మొత్తం ప్లస్ చేసేయండి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం యూనిట్ డిజిట్ ద్వారా పోల్చవచ్చు ఆన్సర్. చూడండి ఒకసారి. 8 + 4 అండి 12, 12 + 0 12 వస్తుంది, అంటే 2 వస్తుంది. 2 + 8 అండి 10, 10 + 4 14 అండి. అంటే చివరి 4 రావాలండి. చివరి 4 ఉన్నది ఆప్షన్ చూసుకున్నట్లయితే 184 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 184 అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 152 అండి. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడండి. 1.2 హోల్ క్యూబ్ ప్లస్ 0.8 హోల్ క్యూబ్ ప్లస్ 0.7 హోల్ క్యూబ్ మైనస్ 2.016 అండి. 2.016 బై 1.35 ఇంటూ 1.2 హోల్ స్క్వేర్ ప్లస్ 0.8 స్క్వేర్ ప్లస్ 0.7 స్క్వేర్ మైనస్ 0.96 మైనస్ 0.84 మైనస్ 0.56 అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఈ పైన ఉన్నదాన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే A³ ప్లస్ B³ ప్లస్ C³ అని రాసుకోవచ్చండి. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే A³ ప్లస్ B³ ప్లస్ C³ అని రాసుకోవచ్చండి. ఇక్కడ మనకి 2.061 ఉంది కదండి, ఇది మనకి 3ABC అవుతుందండి. 3ABC ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, మాక్సిమం ఇలాగే ఉంటుంది. ఇక్కడ 1.35 ఉంటుందండి. 1.35 ఉంది కదండి, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1.2 ప్లస్ 0.8 ప్లస్ 0.7 ఇవన్నీ ప్లస్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి. దానివల్ల ఏమైనా వస్తుందేమో చూడండి ఒకసారి. 5 ప్లస్ సారీ 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 7 17 అవుతుంది. అంటే 2.7 అవుతుంది, కానీ 1.35 అవ్వట్లేదు. దాని పక్కన ఉంచండి పని. అంటే A+B+C అవుతుందేమో అనుకున్నాను. ఇది మాత్రం ఏమవుతుందండి, ఇక్కడ 1.35 ఉంచండి. ఉంచేసి మీకు రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఇది A² ఇది B² ఇది C² అండి. A² ప్లస్ B² ప్లస్ C² మైనస్ AB మైనస్ BC మైనస్ CA లా ఉందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అవునా కదా చూడండి. ఇక్కడ చూడండి 12 × 8 96 అండి. నెక్స్ట్ 8 × 7 56 అండి. నెక్స్ట్ 12 × 7 84 అండి. అంటే ఆ విధంగా ఉంది కాబట్టి మాక్సిమం AB మైనస్ BC మైనస్ CA అవుతుందండి. ఇప్పుడు దీనికి ఫార్ములా మనకు ఉందండి. ఏది? A³ ప్లస్ B³ ప్లస్ C³ మైనస్ 3ABC ఈక్వల్ టు మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు అండి? A ప్లస్ B ప్లస్ C ఇంటూ A² ప్లస్ B² ప్లస్ C² మైనస్ AB మైనస్ BC మైనస్ CA అవుతుందండి. బైలో కూడా ఏముందండి? సేమ్ ఉందండి. అంటే 1.35 ఉండిపోయింది. ఇక్కడ మళ్ళీ A² ప్లస్ B² ప్లస్ C² మైనస్ AB మైనస్ BC మైనస్ CA అవుతుందండి. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుందండి? A ప్లస్ B ప్లస్ C మిగులుతుంది. బైలో 1.35 మిగులుతుందండి. A ప్లస్ B ప్లస్ C బై ఇలా వచ్చిందండి. మనకి A ప్లస్ B ప్లస్ C అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసామండి. 2.7 వచ్చింది. ఎక్కువ 2.7 తీసుకోండి. 2.7 బై 1.35 అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అండి. 2.70 అని రాసుకోవచ్చు బై 1.35 అండి. ఇక్కడ పాయింట్ టూ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేసింది అంటే 270 బై 135. మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. 135 1 జా 135 2 జా అండి. 2 జా క్యాన్సిల్ అయిపోతుంది కదా, మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 వస్తుందండి. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 153. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ √729 ప్లస్ √72.9 ప్లస్ √7.29 ఇచ్చాడండి. ఇక్కడ దీని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు √729 అంటే మీకు తెలుసు అండి, 27² అని రాసుకోవచ్చు అండి. 27² అని రాసుకోవచ్చు అండి. ప్లస్ దీనికి ఇక్కడ మనకి పాయింట్ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ √ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేము. ఇది పక్కన పెట్టండి ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి √ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేము. మనకి 729 √27 అండి. మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుందండి? పాయింట్ ఒక నెంబర్ వస్తుందండి.
ఓకేనా, దీనికి రూట్ ఓవర్ ఇక్కడ రాసుకోవాలంటే ఇదంతా రాసుకోవచ్చు. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాల్యూ వేస్తాను అనమాట. ఇప్పుడు 27 ప్లస్ 2.7 అంటే ఎంత అవుతుందండి, 29.7 అవుతుందండి, 29.7. ఇక్కడ దీని వాల్యూ చూడండి, అప్రాక్సిమేట్ గా దీనికి దగ్గరగా ఉన్న స్క్వేర్ చూసుకున్నట్లయితే 72 కదండి, దీని ముందు ఉన్న స్క్వేర్ 64 అండి, దీని తర్వాత ఉన్న స్క్వేర్ 81 అండి. అంటే దీని వాల్యూ అనేది దీని మధ్యలో ఉంటుందండి, సమ్ 88 పాయింట్ సంథింగ్ రావచ్చు, 8.5 ఆ రేంజ్ లో రావచ్చండి. 8.5 స్క్వేర్ మీరు చూసుకున్నట్లయితే 8.5 స్క్వేర్ వాల్యూ చూసుకున్నట్లయితే 5 స్క్వేర్ ఉంది కాబట్టి 25 అండి, చివరిలో వస్తుంది. నెక్స్ట్ 8 తర్వాత సీరియల్ నెంబర్ 9 కాబట్టి 8 9 72 అంటే 72.25 వస్తుందండి. అప్రాక్సిమేట్ గా దాని దగ్గరలో ఉంది కాబట్టి 8.5 అని రాసుకోవచ్చు. లేదా 8 తీసుకున్న ప్రాబ్లం, ఎందుకంటే ఆప్షన్స్ అన్ని దూరంగా ఉన్నాయి చూడండి. ఆప్షన్స్ అన్ని ఇక్కడ 40.5 అని, 45.6 అని, 33.5 అని, 38.23 అని ఉందండి. ఇప్పుడు దూరంగా ఉన్న ఇక్కడ ఆప్షన్స్ మనం డైరెక్ట్ గా ప్లస్ చేసుకోవచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది ప్లస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి 29.7 ప్లస్ 8.5 రెండు ప్లస్ చేసినట్లయితే 7 ప్లస్ 2 అంటే 7 ప్లస్ 5 అంటే 12 వస్తుందండి, 1. ఇక్కడ 29 ప్లస్ 1 అంటే 30, 30 ప్లస్ 8 38 అండి, అంటే 38.2 వస్తుందండి. అప్రాక్సిమేట్ గా 38 చూసుకోండి, ఇక్కడ 38.23 ఉంది కాబట్టి 38.23 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి దీని అప్రాక్సిమేషన్ చూసుకోవాలి. ఎందుకంటే 72 పాయింట్ ఒక నెంబరే ఉందండి, 0.9 అని ఉంది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయగలము. 1 నెంబర్ ఉంటే ఫైండ్ అవుట్ చేయలేము, అంటే బేస్ సంఖ్యలో పాయింట్ తర్వాత నెంబర్స్ ఉండకూడదండి. కాబట్టి దాని అప్రాక్సిమేషన్ వాల్యూ తీసుకున్నాం. ఇది ఈ 72 అనే వాల్యూ 64 కంటే ఎక్కువ, 81 కంటే తక్కువ కాబట్టి దాని దగ్గరలో ఉన్న వాల్యూ తీసుకోమండి. ఒకసారి మీకు అర్థం అవడం కోసం చెక్ చేశానండి, 8.5 ని తీసుకోండి, 8.5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72.25 వస్తుంది. ఇక్కడ 72.9 ఉందండి, అంటే 9 అంటే 90 అని అర్థం. కాబట్టి నేను దగ్గర వాల్యూ కాబట్టి మనం 8.5 గా తీసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 154 అండి. ఈ p is equal to root 7 minus root 6 by root 7 plus root 6. Then what is the value of p plus 1 by p అని ఇచ్చాడు. ఆల్రెడీ ఈ వాల్యూ మనం చేయడం జరిగిందండి, మనకి 26 వచ్చింది. సేమ్ క్వశ్చన్ మరొకసారి చేసండి. p is equal to చూసుకున్నట్లయితే ఇక్కడ root 7 minus root 7 plus root 6 ఉందండి. మనం పైకి తీసుకెళ్ళినట్లయితే root 7 minus root 6 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉందండి, కాబట్టి ఏమవుతుందండి, root 7 minus root 6 హోల్ స్క్వేర్ అవుతుందండి. బైలో ఈ రెండింటికి డిఫరెన్స్ వస్తుందండి. root 6 కి root 7 root 6 కి హోల్ స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేయాలి. 7 కి 6 కి డిఫరెన్స్ ఎంత అండి, 1 కాబట్టి వేసిన ఒకటి వేయిన ఒకటి అండి. ఇప్పుడు చూడండి, root 7 root 6 కి హోల్ స్క్వేర్ చేసినట్లయితే ఎంత అవుతుందండి, 7 ప్లస్ 6 అవుతుందండి, మైనస్ 2 ఇంటూ రూట్ ఓవర్ 7 6 42 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఎంత అంటే 7 ప్లస్ 6 ఎంత, 13 అవుతుంది. 13 మైనస్ రూట్ ఓవర్ 13 మైనస్ 2 ఇంటూ రూట్ ఓవర్ 42 అండి. ఇదేంటి, దేని వాల్యూ అంటే పీ వాల్యూ అండి. మరి 1/p వాల్యూ కావాలండి. 1/p వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, ఇక్కడ మనకి మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ వస్తుందండి, అంటే 13 ప్లస్ 2 రూట్ 42 అవుతుందండి. ఇప్పుడు మనకి వాల్యూ ఏం వాల్యూ కావాలండి, p ప్లస్ 1/p వాల్యూ కావాలండి. p వాల్యూ ఎంత అండి, 13 మైనస్ 2 రూట్ 42 అవుతుంది, ప్లస్ 13 ప్లస్ 2 రూట్ 42 అవుతుందండి. ఈ 2 రూట్ 42 ఈ 2 రూట్ 42 క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి ఏం మిగులుతుందండి, 13 ప్లస్ 13 మిగులుతుందండి. 13 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 26 కాబట్టి 26 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆల్రెడీ మనము ఈ సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 155 చూడండి. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ 1 బై 5 స్క్వేర్. దీని వాల్యూ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఎల్సిఎం మెథడ్ యూజ్ చేయండి. ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుందో అర్థమైపోతుంది. ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసాం అనుకోండి, దీన్ని ఏమో రాసుకోవచ్చండి, రూట్ ఓవర్ ఇలా ఉంచండి. ఇక్కడ ఏమీ లేదంటే బై 1 ఉంటుంది, 2 స్క్వేర్ అంటే 4 అండి, ఇక్కడ 9 అండి. అంటే 4 కి 9 కి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 36 అవుతుంది. అంటే బైలో 36 తీసుకోండి, బైలో 36 136 36 కాబట్టి 1 into 36 ఏమవుతుంది, ఇక్కడ 36 వస్తుందండి. ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 కదండి, 4 9 కాబట్టి ఇక్కడ 9 into 1 అంటే 9 వస్తుందండి. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 4 కాబట్టి ఇక్కడ 4 వస్తుందండి, ప్లస్ 4. ఓకేనండి, ప్లస్ రూట్ ఓవర్ మన ఇక్కడ చూడండి, ఇక్కడ మన బైలో 1 ఉంటుంది, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అండి, 4 స్క్వేర్ అంటే 16 అండి. 9 కి 16 కి ఎల్సిఎం చూడండి, 9 కి 16 కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 144 అవుతుందండి. కాబట్టి బైలో 144 తీసుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 into 144 ఏమవుతుందండి, 144 ప్లస్ ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 16 కాబట్టి ఇక్కడ 16 వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుందండి, 69 కాబట్టి ఇక్కడ 9 వస్తుందండి. ఓకేనండి, ప్లస్ రూట్ ఓవర్ ఇక్కడ 4 స్క్వేర్ కి 5 స్క్వేర్ కి ఎల్సిఎం చూడండి.
4 స్క్వేర్ కి 5 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 అండి, 5 స్క్వేర్ అంటే 20 అండి. మనకి ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందండి, సారీ 25 అండి ఇది. ఎల్సిఎం చేసినట్లయితే 400 వస్తుందండి ఎల్సిఎం. ఎందుకంటే 4 5 20, 20 స్క్వేర్ అనమాట, అంటే 400 వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 400 వస్తుంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ 16 25 కాబట్టి ఇక్కడ 25 వస్తుందండి, ప్లస్ ఇక్కడ 25 16 కాబట్టి 16 వస్తుందండి. ఒకసారి మొత్తం ఇక్కడ ప్లస్ చేసేయండి. రూట్ ఓవర్ 36 ప్లస్ 9 ప్లస్ 4 అండి. ఇవన్నీ ప్లస్ చేసినట్లయితే 36 ప్లస్ 4 అంటే 40, 40 ప్లస్ 9 49 అవుతుందండి, అంటే 49/36 అవుతుందండి. ప్లస్ రూట్ ఓవర్ ఇక్కడ మొత్తం ప్లస్ చేసండి. ఇక్కడ 144 ప్లస్ 16 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 160 వస్తుంది. 160 ప్లస్ 9 అంటే 169 అండి, 169/144 అవుతుంది. ప్లస్ రూట్ ఓవర్ ఇక్కడ 400 ప్లస్ 25 425 ప్లస్ 16 అండి, అంటే ఎంత వస్తుందండి, ఈ రెండు 441 వస్తుందండి, 441/400 అండి. ఇప్పుడు చూడండి రూట్ ఓవర్ 49 అంటే ఎంత అండి, 7 అండి. రూట్ ఓవర్ 36 అంటే 6 అండి. ప్లస్ ఇక్కడ రూట్ ఓవర్ 169 అంటే 13 అండి. రూట్ ఓవర్ 144 అంటే 12 అండి. రూట్ ఓవర్ 441 అంటే మనకి 21 వస్తుంది. రూట్ ఓవర్ 400 అంటే 20 వస్తుందండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇవన్నీ ప్లస్ చేసేయండి. ఇప్పుడు 6 కి 12 కి 20 కి ఎల్సిఎం చూడండి. ఇవన్నీ కూడా మనకి 60 టేబుల్ తో పోతాయి కాబట్టి 60 ఎల్సిఎం గా తీసుకోవచ్చు అండి. 60 టేబుల్ తో పోతాయి కాబట్టి, సారీ 60 ఈ అన్నిటి టేబుల్ లో కూడా 60 కామన్ గా ఉంటుంది కాబట్టి అన్ని కూడా 60 ని ఎగ్జాక్ట్ గా డివిజన్ చేయగలరు కాబట్టి 60 ఎల్సిఎం గా తీసుకోండి. 6 10s 60 కాబట్టి 10 into 7 అంటే 70 వస్తుందండి. 12 తో 12 5 కాబట్టి 5 into 13 అంటే 65 వస్తుందండి. నెక్స్ట్ 20 తో 20 30 కాబట్టి 23 కాబట్టి 3 into 21 అండి, అంటే ఏమవుతుందండి 63 అవుతుందండి. ఇవన్నీ ప్లస్ చేయండి. 5 ప్లస్ 3 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 7 అంటే 9 అండి, అంటే 19. 198/60 అవుతుందండి, 198/60. ఇంకా ఏదైనా టేబుల్ తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఏ టేబుల్ తో పోతుందండి, 6 టేబుల్ తో పోతుందేమో చూడండి. 6 టేబుల్ తో 6 10s 6 టేబుల్ తో 6 3s 18, 6 3s 18 అండి, అంటే 33/10 వస్తుందండి, 33/10 అండి. కాబట్టి 33/10 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4th one ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 156 అండి. If n is equal to √7 minus √5/√7 plus √5, then what is the value of 1/n అండి. n వాల్యూ చూడండి. n వాల్యూ ఇక్కడ బైలో మనకు ప్లస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ తో ఒక వాల్యూ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే √7 minus √5 హోల్ స్క్వేర్ అవుతుందండి. బైలో ఏమొస్తుందండి, 7 కి 5 కి డిఫరెన్స్ వస్తుందండి, 2 అండి. ఇప్పుడు చూడండి దీనికి స్ప్లిట్ చేయండి. √7 హోల్ స్క్వేర్ అంటే 7 వస్తుందండి, √5 హోల్ స్క్వేర్ అంటే 5 వస్తుంది. మైనస్ 2 into 7 5 35 అవుతుందండి. బైలో మన 2 వస్తుందండి. ఇప్పుడు చూడండి 7 ప్లస్ 5 అంటే 12 మైనస్ 2 √35/2 అండి. 2 తో డివిజన్ చేసినట్లయితే 2 6 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏం మిగులుతుందంటే 35 మిగులుతుందండి. 6 minus √35 ఏదంటే n ఈజ్ ఈక్వల్, మనకి ఏం కావాలి, 1/n కావాలి. 1/n కావాలంటే ఇక్కడ మైనస్ కాస్త ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. 6 ప్లస్ √35 అవుతుంది. 6 ప్లస్ √35 అవుతుంది. 6 ప్లస్ √35 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 157 చూడండి. n is equal to √8 plus √6/√8 minus √6 అండి. దెన్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ n minus 1/n అడిగాడు. ముందు n వాల్యూ కనుక్కోండి. n వాల్యూ చూసుకుని ఇక్కడ మైనస్ ఉందండి, పైకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి √8 plus √6 √8 plus √6 హోల్ స్క్వేర్ అవుతుందండి. బైలో మనకి ఏమొస్తుందండి, 8 కి 6 కి డిఫరెన్స్ వస్తుందండి, బై 2. ఇప్పుడు చూడండి దీనికి స్క్వేర్ చేసినట్లయితే ఏమొస్తుందంటే 8 plus 6 plus 2 into 8 into 6 చేసాం అనుకోండి, ఎంత వస్తుందండి, 48 వస్తుందండి. 8 into 6 చేస్తే 48 వస్తుందండి, బై 2 అండి. ఇప్పుడు చూడండి ఇదేమవుతుందండి 14, 8 plus 6 అంటే 14 ప్లస్ 2√48/2 వస్తుందండి. ఇప్పుడు 2 తో డివిజన్ చేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 7 కాబట్టి 7 ప్లస్ 2 తో క్యాన్సిల్ చేసినట్లయితే √48 వస్తుందండి, √48 వస్తుంది. ఇప్పుడు చూడండి మనకు 1/n కావాలి. 1/n కావాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుందండి, 7 minus √48 అవుతుందండి. మనకి ఏం అడిగాడండి, n minus 1/n అడిగాడండి. n minus 1/n అండి. n వాల్యూ ఎంత అండి, 7 plus √48 అండి, మైనస్ 1/n కావాలి కాబట్టి ఏమవుతుందండి, మైనస్ తో చేసినట్లయితే -7 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, ప్లస్ √48 అవుతుందండి. ఓకే, డైరెక్ట్ గా వేస్తాను. ఈ 7 క్యాన్సిల్ అయిపోయిందండి, ఏం మిగిలిందండి, ఇక్కడ √48 అంటే 2√48 అండి. ఈ 2√48 ని ఈ 48 ని కాస్త ఏమని రాసుకోవచ్చు అంటే 16 ఇంటూ, అంటే ఏమని రాయొచ్చు అంటే 16 into 3 అని రాయొచ్చు అండి. దీన్ని 16 into 3 అని రాయొచ్చు అండి.
ఈ 16 బయటకు వచ్చింది అనుకోండి 4 అవుతుందండి. అంటే 2 into 4 √3 అండి. అంటే ఏమవుతుంది చూడండి, 2 4 8 అండి, 8 √3 అవుతుందండి ఆన్సర్. 8 √3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 158 అండి. వాట్ ఇస్ ది వాట్ ఇస్ ది సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 3 plus √3 plus 1/3 minus √3 plus 1/3 plus √3 అని అడిగాడండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉందో చూడండి. ముందు దీన్ని సాల్వ్ చేయండి, తర్వాత దీన్ని సాల్వ్ చేయండి. ఓకేనండి. ఇది పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది చూడండి, ఫస్ట్ అలా ఉంచండి. ఫస్ట్ ది 3 plus √3 అలా ఉంచండి. ప్లస్ దీన్ని పైకి తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందండి, 3 plus √3 అవుతుందండి. బైలో ఏమొస్తుందో చూడండి. బైలో ఏమొస్తుందండి, 3కి స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 9 - 3 అంటే 6 వస్తుందండి. ఓకేనండి. ప్లస్ ఇక్కడ 3 - √3 ఉంది, 3 plus √3 ఉంది కదా, పైకి వెళ్తే ఏమవుతుందండి, 3 - √3 వస్తుందండి. 3 - √3. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, బయలు ఏమొస్తుందండి, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 9 - 3 అవుతుంది. ఎందుకంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. 9 - 3 అంటే ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి ఎల్సిఎం లో మనకి 6 వస్తుందండి. కాబట్టి ఫస్ట్ దానికి ఏమీ లేదంటే బై 1 ఉన్నట్టు 6 తో మల్టిప్లై అవుతుందండి. 6 into 3 plus √3 అండి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, 3 plus √3 ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, 3 - √3. ఎందుకంటే బయలో రెండింటికి 6 ఉంది కదా, డైరెక్ట్ గా ప్లస్ చేసి వచ్చామంట. ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 + 3 = 6 అవుతుంది. అంటే ఇక్కడ 6 into 3 plus √3 ప్లస్ 3 plus 3 ఏమవుతుందండి, 6 అవుతుందండి. బై 6. ఈ 6 తో డివిజన్ చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి, 3 plus √3 మిగులుతుందండి. ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, 3 plus 1 అంటే ఏమవుతుందండి, 4 అవుతుందండి. 4 plus √3 అండి. 4 plus √3 is కరెక్ట్ ఆన్సర్ అండి. 4 plus √3 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఈ 6 తో దీనికి డివిజన్ చేసామండి, ఈ 6 తో దీనికి డివిజన్ చేసామండి. ఓకే, డివిజన్ చేస్తే ఇక్కడ మనకి ఏం మిగిలిపోతుంది, బ్రాకెట్ లో మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 159 అండి. క్వశ్చన్ నెంబర్ 159 ఏమి ఇచ్చారంటే, ఇఫ్ 165 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 27,225 అని ఇచ్చాడండి. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ అని ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. ఏంటి, √272.25 ప్లస్ √2.7225 అని ఇచ్చాడు, ప్లస్ √0.0272225 అని ఇచ్చాడు. దీని వాల్యూ చూడండి. ఇక్కడ వాల్యూ నెంబర్ పాయింట్ వదిలేస్తే వాల్యూ నెంబర్ చూసుకున్నట్లయితే 27,225 అండి. దాని యొక్క రూట్ ఓవర్ ఏమవుతుందంటే 165 అవుతుందండి. ఏమవుతుందండి, 165 అవుతుందండి. ఇప్పుడు 165 అయినట్లయితే ఇక్కడ మన పాయింట్ తో 10 నెంబర్స్ ఉన్నాయి చూడండి. పాయింట్ తో 10 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తో 10 నెంబర్స్ వస్తాయంటే ఒక నెంబర్ వస్తుందండి. అంటే 16.5 అవుతుంది. ప్లస్ 1 ప్లస్ పెట్టండి. ఇక్కడ కూడా వాల్యూ నెంబర్ చూసుకున్నట్లయితే దానికి రూట్ ఓవర్ ఏమవుతుందండి, 165 అవుతుందండి. మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయండి. ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత మనకి 3 నెంబర్స్ వస్తాయండి. 0.165 అవుతుంది. ఓకేనండి. చూడండి, దీనికి 165 స్క్వేర్ ఇజ్ కూడా ఇచ్చారు కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఏం రాసుకోవచ్చు అంటే 27,225 యొక్క రూట్ ఓవర్ ఏమవుతుందంటే √165 అవుతుంది. దాన్ని ఉపయోగించి రాశాం. ఇప్పుడు చూడండి, 16.5 ప్లస్ 1.65 ప్లస్ 0.165 మొత్తం ప్లస్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, చివరిలో 5 ఉందండి. నెక్స్ట్ మీకు ఇలా ప్లస్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటే ఇలా వరుసగా రాసుకోండి. 16.5 ప్లస్ 1.65 ప్లస్ 0.165 అని రాసుకున్నట్లయితే ప్లస్ చేయడం సింపుల్ గా ఉంటుంది. 5 అండి. 5 ప్లస్ 6 అంటే 11 వస్తుంది, 1 అండి. ఇప్పుడు 5 ప్లస్ 6 11 ప్లస్ 1 12, 12 ప్లస్ 1 అంటే 13, 1. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 8 వస్తుంది, 1 అంటే 18.315 అవుతుంది. 18.315 ఎక్కడ చూడండి, ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 160 అండి. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ √37.20 into √3 అండి. 20 into √3 మైనస్ √61 ప్లస్ 28 into √3 అండి. ఇప్పుడు ముందు ఇది చేద్దామండి. ఇది చేసినట్లయితే చూడండి, ఇక్కడ వాల్యూ మనకి ఏముందో అలా రాసుకోండి. √37 ప్లస్ 20 into √3 అండి. మనకి దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏముండాలంటే ఓన్లీ 2 మాత్రం ఉండాలి, 20 ఉండకూడదండి. కాబట్టి ఏం చేస్తారంటే 2 మాత్రం ఉంచండి, రిమైనింగ్ 10 అనేది పంపించండి. దీన్ని ఏమో రాసుకోవచ్చు, 10 అని రాసుకోవచ్చు కదండి. ఈ 10 లోపల పంపించండి. 10 లోపల పంపించినట్లయితే 37 అనేది √37 ప్లస్ 2 ఇంటూ ఈ 10 లోపలికి వెళ్తే ఏమవుతుందంటే 3 into 100 అవుతుంది. 3 into 100. దీన్ని మోడిఫికేషన్ చేయండి. √37 ప్లస్ 2 into 300 అవుతుందండి. ఈ 300 ని 2 ఫ్యాక్టర్స్ గా రాయండి. ఆ ఫ్యాక్టర్స్ 2 ప్లస్ చేసి రావాలండి. అలాంటిది ఏమైనా ఉందో చూడండి. ఇక్కడ దీన్ని అలా చూసుకున్నట్లయితే 30 into 10 అని రాసాం అనుకోండి.
అంటే 30 ఇంటూ 10 అని రాసినా 300 అవుతుంది. అప్పుడు 33 అయిపోతుందండి. కాబట్టి అవ్వదు. అలాంటి ఏమైనా రాయగలిగితే రాయండి. రాయగలిగితేనే, లేకపోతే రాయకూడదు. 300 చూడండి. 300ని 30 10s అని రాయొచ్చండి. లేదా 15తో చూసుకున్నట్లయితే 15 20s అని రాయొచ్చండి. చూడండి, ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ఎంత 35 అవుతుంది, కానీ 37 రావట్లేదు. ఇంకేమైనా రాయొచ్చండి. చూడండి, దీన్ని 4 5s అని రాయొచ్చు, దీన్ని 3 5s అని రాయొచ్చు. కాబట్టి 12 ఇంటూ 25 అని రాయొచ్చాము. చూడండి, 5 5s 25 కదండి, 12 ఇంటూ 25 రాయొచ్చు. ఓకేనండి, ఈ రెండు ప్లస్ చేస్తే మనకు 37 వస్తుందండి. కాబట్టి 12 ఇంటూ 25 అని రాయండి, లేదా 25 ఇంటూ 12. పెద్ద నెంబర్ ముందు రాసుకుంటే మంచిది, రాసుకుంటే. ఇప్పుడు చూడండి, ఏమవుద్దండి దీని వాల్యూ, మనకి ఇక్కడ ఈ రెండు ప్లస్ చేస్తే 37 వచ్చింది. డైరెక్ట్ గా మనం ఏం రాసుకోవచ్చు అండి, √25 ప్లస్ √12 అని రాసుకోవచ్చు అండి. √25 ప్లస్ √12 అని రాసుకోవచ్చు. √25 వాల్యూ ఎంత అండి, 5 అండి. √12 వాల్యూ ఎంత అండి, దీన్ని 4 ఇంటూ 3 అని రాయొచ్చు. కాబట్టి 4 బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, 2 అవుతుంది. 2√3 అని రాసుకోవచ్చు అండి. అంటే దీని వాల్యూ మనకు వచ్చిందండి, ఒక వాల్యూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ కనుక్కోవాలండి. నెక్స్ట్ వాల్యూ చూడండి, నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కుందామండి. దీని వాల్యూ ఏమి ఇచ్చండి, √61 ప్లస్ 28 ఇంటూ √3 అని ఇచ్చారు కదండి. ఈ 28 లో ఇక్కడ 2 మాత్రం ఉంచండి, ఏమవుతుందండి 14 ఉంటుందండి. ఆ 14 లోపలికి పంపించండి. 2 ఇంటూ 14 రాయొచ్చు కదండి, 14 లోపలికి పంపించండి. అప్పుడు ఏమవుతుంది, √61 ప్లస్ 2 ఇంటూ √14 లోపలికి వెళ్తే 196 అవుతుందండి. 196 ఇంటూ 3 అవుతుందండి. 196 ఇంటూ 3. దీన్ని ఫ్యాక్టర్స్ గా విడదీయండి. ఆ రెండు ప్లస్ చేస్తే ఏం రావాలంటే 61 రావాలండి. ఒకసారి చూడండి ఏమొస్తుందో. దాన్ని ఆ విధంగా తీసుకుందాం. తీసుకుంటే మనకి ఏదో తెలుస్తుంది. విడదీసండి, బాగా విడదీస్తే మీకు ఏ రెండింటి లబ్ధం అనేది అది వస్తుందో చూద్దామండి ఒకసారి. ఇప్పుడు విడదీసినట్లయితే ఏమొస్తుంది, 196 ఇంటూ 3 కదండి. దీన్ని 14 ఇంటూ 14 రాయొచ్చు, ఇంటూ 3 అండి. 14 3 52, 52 ప్లస్ 14 అవ్వదండి. దీన్ని 2 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఏమన్నా రాయొచ్చు, 49 ఇంటూ 2 2 4, 4 3 12 అని రాయొచ్చు. చూడండి, ఈ రెండు ప్లస్ చేస్తే 49 ఇంటూ 12 అని రాసుకోవచ్చు. చూడండి, 7 ఇంటూ చేసామండి, 49 వచ్చిందండి. 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 12 వచ్చిందండి. ఈ రెండు ప్లస్ చేస్తే 61 వచ్చిందండి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, 49 ఇంటూ 12 అని రాసుకోవచ్చు అండి. 49 ఇంటూ 12 అని రాసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క రిజల్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, దీనికి రిజల్ట్ ఏమవుతుందండి, డైరెక్ట్ గా మనం ఏం రాసుకోవచ్చు అంటే √49 ప్లస్ √12 అని రాసుకోవచ్చు. √49 వాల్యూ ఎంత అండి, 7 అండి. √12 వాల్యూ ఎంత అండి, √12 వాల్యూ చూసుకున్నట్లయితే 2√3 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు therefore ఏం చేయమంటే రెండింటిని మైనస్ చేయమన్నాడు. ఇక్కడ ఏమొచ్చిందండి మనకి 5 ప్లస్ 2√3 వచ్చిందండి. దీని నుంచి ఏం మైనస్ చేయమంటే ఇది మైనస్ చేయమండి. అంటే రెండు ప్లస్ లో ఉన్నాయి కాబట్టి రెండు మైనస్ అయిపోతుంది, ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కాబట్టి 2√3 అని. ఈ 2√3 క్యాన్సిల్ అయిపోయిందండి. మనకి ఏం మిగిలిందంటే 5 మైనస్ 7 మిగిలిందండి. 5 మైనస్ 7 ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుందంటే -2 వస్తుంది. ఇక్కడ ఫోర్త్ వన్ -2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ -2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనము ఇండిసెస్ అండ్ సార్ట్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చండి. ఈ టెక్నిక్ మాత్రం గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మనం స్టెప్ వేస్తున్నామండి. ఆ డైరెక్ట్ స్టెప్ మాత్రం బాగా గుర్తుంచుకోవాలండి. మనం ఇప్పుడు వరకు సుమారు ఒక 20 క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేసి ఉంటాము. ఖచ్చితంగా గుర్తుండి తీరాలి. వన్స్ అగైన్ మరొకసారి చూస్తానండి. దీన్ని మన ఫస్ట్ వీడియోలో ఇది ఎలా వచ్చిందని కూడా మనకు చెప్పడం జరిగిందండి. a+b² a-b² ఫార్ములాస్ యూజ్ చేసి చెప్పడం జరిగిందండి. అలా ఈ ఒక్కటే చేయడానికి ఒక పేజ్ పట్టేస్తుందండి. అలాంటిది 2 చేయాలి, తర్వాత మైనస్ చేయాలండి. కాబట్టి డైరెక్ట్ స్టెప్స్ యూజ్ చేసుకోవాల్సిందే, తప్పదండి. కాబట్టి ప్రాసెస్ గుర్తుంచుకోండి. ఓకేనండి, ఇప్పటి వరకు మనం 160 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.